మరి ఈరోజైతే మరి మేమైతే చర్చికి వెళ్దామని రెడీ అయ్యాము. అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. అందుకని చికెను తర్వాత వండితే టమాటాలు వేసి కూర వండుదామని చెప్పి తెప్పించాను. మరి వండేసి చర్చికి వెళ్ళాలి అయితే మరి చూసారా, ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకొని మేము చికెన్ ఎలా వండుకుంటామో మీకు చూపిస్తామండి. అదిగోండి, ప్రభు అయితే చికెన్ కూరకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర కోస్తున్నాడు. చూడండి, వాడి స్టైల్లో వాడు కోస్తున్నాడు. హలో, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు నేనైతే చికెన్ కడుగుతాను. అది రసం కూడా ఉందో పక్కన. చికెన్ కడుగుతాను నేనైతే. చికెన్ శుభ్రం కడుక్కుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇవ్వండి పోసుకున్నాము. టమాటాలను తర్వాత ఇది కూడా చికెన్ అయితే శుభ్రంగా కడిగేసాను. మరి ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టాను. నూనె పోసుకొని కూర అయితే చికెన్ కూర అయితే రెడీ చేసుకున్నాను అండి. మా స్టైల్లో మరి మేము ఎలా వండుకుంటామో అలా మీకు చూపిస్తున్నానండి. నేనైతే 2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు కలిపేసి శుభ్రంగా బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే చూద్దామండి. వేగుతూ ఉన్నాయి. ఇదొక చూడండి, రసం అయితే పెట్టాను నేను. ఎలా పొంగుతూ ఉందో రసం. మరి ఈసారి రసం కూడా చూపిస్తాను నేను ఎలా కాస్తాను అన్నది. అనేది వేగుతూ ఉన్నాయి. ఇదిగోండి, మరి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతూ ఉన్నాయి కదా. ఇందులో అయితే మనం ఇదిగోండి కరివేపాకు వేసుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల ముందు బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇందులో నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటాలను, ఉల్లిపాయలు మరి ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగేదాకా ఇప్పుడు ఇవ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేగుతూ ఉన్నాయి. అయితే పసుపు అయితే వేసుకుందాము. ఇంకొక నిమిషం ఉడకనిద్దాం. ఇదిగోండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగి కొంచెం పసుపు కూడా వేసాను కదా. ఇప్పుడైతే ఇది కూడా నూరు పెట్టుకున్నటువంటి అల్లం, చిన్నుల్లిపాయలు, మరి గరం మసాలా మొత్తం అన్నీ కలిపేసి నేనైతే ఇదిగో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే వేసాను. వేసి సేపులుగా ఉడుకుతూ ఉండాలి పచ్చివాసన పోయేదాకా. కూర అయిపోయింది. అది చికెన్ అయితే వేస్తున్నాను వేగిపోయి. అయితే చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కాబట్టి దీన్ని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసేసి ఉడకనిద్దామండి. ఇదిగోండి, మరి ఇక ఉడుకుతూ ఉన్నాయి. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇదిగోండి పెరుగు కదా, పెరుగు ఉంది ఇందులో. పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేసుకొని చక్కగా ఇలాగా కలుపుకుందాం. నీళ్ళు కొంచెం ఎగిరిపోవాలండి. బాగా ఎగిరిపోయేదాకా అయితే ఉడకాలి. అప్పుడు బాగుంటుంది కూర. కాబట్టి ఇదిగోండి, ఇది కొంచెం నీళ్ళు ఎగిరేదాకా
మనమైతే ఉడికించుకుని అప్పుడు ఉప్పు కారం అవన్నీ కూడా కలుపుకుందాం. ఇవ్వండి పెరిగేసిన తర్వాత మరి 5 నిమిషాలు అయితే ఉడికింది. మరి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసుకుందాము. ఉప్పు అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు వేసాను. తర్వాత కారం కూడా వేస్తున్నాను. కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఇలాగైతే కారం ఇవన్నీ పట్టాలి కాబట్టి కొంచెంసేపు ఇలా ఉడికిద్దాం. ఇదిగోండి మరి ఇలా ఉడుకుతుంది కాబట్టి మనమైతే ఇందులో కొంచెం నీళ్ళు పోద్దామండి. కొంచెం నీళ్ళు పోసి అప్పుడు బాగా దగ్గరగా ఉంటే ఉడికించుకుంటే బాగుంటుంది. నీళ్ళు అయితే పోసాను నేను. ఇందులో కొత్తిమీర కొంచెం వేస్తాను, కొంచెం లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ కలిపి చక్కగా మంచిగా గుమాయిస్తుంది. మసాలాలు ఇవన్నీ వేసరికి కారం కూర మూతది తీసాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లయితే వచ్చింది. అంటే మరి దగ్గర గంట వచ్చేసింది. ఇంకా దించే టైం అయింది. మరి కొంచెం అయితే అల్లం పేస్ట్ వేద్దాం లాస్ట్లో. తర్వాత మరి ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం వేస్తానని చెప్పాను కదా, అవి కూడా వేసాను. కూర అయితే ఉడికిపోయింది, అయిపోయింది. ఇదిగో చికెన్ కూర అయితే రెడీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.